హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక మినీ వ్లాగ్లో కలుసుకుంటున్నామండి. ఐఎమ్ సో హ్యాపీ. సో ఈరోజు మినీ వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు పాపకి భరతనాట్యం ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడే గోవాలోనే ప్రోగ్రామ్ అనమాట. సో ఓనం సందర్భంగా శ్రీ నారాయణ గురు మందిర్ అనే ఒక టెంపుల్లో వాళ్ళ డ్యాన్స్ టీచర్ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారనమాట. సో ఆ ప్రోగ్రామ్కే తను ఇప్పుడు రెడీ చేస్తున్నాను. సో నేను బేసిక్ భరతనాట్యం హెయిర్ స్టైల్ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. దానికోసం నేను ఫ్రంట్ సైడ్ 2 పార్టీషన్గా డివైడ్ చేశానండి. అలాగే బ్యాక్ హెయిర్ని మొత్తం పుల్ చేసుకున్నాను. కొద్దిగా పార్టీషన్ లాగా తీసుకొని అందులో హైట్ కోసం అని చెప్పి చిన్న పఫ్ లాంటిది పెడుతున్నానండి, ప్లాస్టిక్ది. సో అది పెట్టేసేసి నేను పిన్స్తో దాన్ని సెక్యూర్ చేసేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మన హెయిర్ ఫ్లాట్గా కాకుండా కొంచెం హైట్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రంట్ ఉన్న ఈ 2 పార్టీషన్స్ని నేను బేబీ హెయిర్స్ బయటికి రాకుండా నీట్గా అల్లేసుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళకి భరతనాట్యంకి మనము ఫ్రంట్ హెయిర్ సెట్ అనేది పెడతాం కదా, పాపిడి బిళ్ళతో వచ్చే హెయిర్ సెట్. అప్పుడు ఏమవుతుందంటే బేబీ హెయిర్స్కి పట్టుకొని ఫేస్ మీద హెయిర్ పడుతుంది, వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకు అలా కాకుండా నేను ఫ్రంట్ నుంచి అంత బేబీ హెయిర్స్ని పుల్ చేసేసి ఇలా అల్లేసేసుకున్నాను. దానివల్ల బేబీ హెయిర్స్ మొత్తం నీట్గా బ్యాక్కి సెక్యూర్ అయిపోతాయి అనమాట. ఫేస్ మీద కొంచెం కూడా హెయిర్ పడదు. సో ఇలా 2 సైడ్స్ నేను నీట్గా అల్లేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టి సెక్యూర్ చేసేసుకుంటున్నాను. సో అవి అసలు జారకుండా చేసేస్తున్నాను అనమాట. సో చూసారా, ఇలా ఇచ్చేసింది అనమాట హెయిర్ స్టైల్. సో ఇప్పుడు ఈ మిగిలిన బ్యాక్ హెయిర్ ఉంటుంది కదా, దీన్ని మొత్తం అల్లేసుకుందాం అనమాట. నేను సవరం ఏమీ ఎక్స్టెన్షన్ పెట్టట్లేదు, ఎందుకంటే తన దగ్గర రెడీ టు వేర్ జడ ఉన్నదనమాట. పిల్లలకి అది బాగుంటుందండి, మనం సవరం పెట్టి తర్వాత దానికి జడబిళ్ళలు, కుచ్చుళ్ళు ఇవన్నీ పెట్టే బదులు ఇది కొంచెం హ్యాండీగా నీట్గా ఉంటుంది. వాళ్ళ ఏజ్కి ఇది సరిపోతుంది అనమాట. సో నేను అది ట్రై చేసేసాను. ఈ ఫ్లవర్ బంచ్ వచ్చేసరికి నేను సికింద్రాబాద్లో తీసుకున్నానండి. అరౌండ్ 150 రూపీస్ పడింది, కానీ వర్త్ బయింగ్. క్వాలిటీ చాలా బాగుంది. సో ఇలాగా చిన్న చిన్న అకేషన్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. సో అది పెట్టేసిన తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని ప్లాస్టిక్ పూలతో దీన్ని సెక్యూర్ చేసేసుకున్నాను అనమాట నీట్గా. సో ఆల్మోస్ట్ మన సింపుల్ భరతనాట్యం హెయిర్ స్టైల్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకొక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక మనం ముందు నుంచి కూడా పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఫ్రంట్ నుంచి చూసినప్పుడు పైన మనకి ఆ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు ఫేస్ మేకప్ చేసుకుందాము. నేను బేసిక్ ఫేస్ మేకప్ చేస్తున్నానండి తనకి. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్నే యూస్ చేస్తున్నాను. సో స్కిన్ ప్రిపరేషన్ చేసుకుందాం ఫస్ట్. సో అలోవెరా జెల్ అప్లై చేసేసుకుంది. ఆ తర్వాత నేను ఇక్కడ యూస్ చేసే అన్ని ప్రొడక్ట్స్ రెనీవే యూస్ చేస్తున్నాను. సో రెనీ మిల్క్ డ్రాప్స్ అని దొరుకుతుంది. సో ఆ మిల్క్ డ్రాప్స్ అప్లై చేసేసాను. అలాగే ప్రీ ఆయిల్ కూడా ఉందన్నమాట, ఆ ఆయిల్ కూడా అప్లై చేసేసుకుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫేస్ బేస్, దాని మీద చాలా ఎక్స్ట్రీమ్లీ డ్రై స్క్రీన్ అనమాట. అందుకని దానిలోనే కొద్దిగా అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకుంది. సో ఈ ఫేస్ బేస్ని మొత్తాన్ని ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటుంది. జనరల్ ఫౌండేషనే, కానీ వెరీ లైట్ కవరేజ్ అనమాట, కవరేజ్ ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు నేను అందుకోసం ఏం చేస్తున్నానండి, భరతనాట్యంకి ఎక్కువ మేకప్ కావాలి కాబట్టి ఫేస్ స్టిక్ యూస్ చేస్తున్నానండి. ఇది ఫౌండేషన్ స్టిక్. సో దీంతో కొంచెం కవరేజ్ బాగుంటుంది. సో ఈ స్టిక్ ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేసేస్తున్నాను. సో మనం ఈ ఫేస్ని నీట్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కేకీగా అవ్వకుండా మేకప్ అనేది నీట్గా వస్తుంది. సో మొత్తం నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ తనకి చేతులకి గోరింటాకు పెడుతున్నాము. జనరల్గా మేము ఆల్టా యూజ్ చేస్తాము, ఏమంటామంటే మన పారాని. కానీ పారాని పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఫేస్ మీద హ్యాండ్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రెడ్ కలర్ మొత్తం మేకప్కి అంటుకుంటుందండి. అందుకని ఈసారి గోరింటాకు ట్రై చేస్తున్నాము. సో నేను ఇక్కడ లూజ్ పౌడర్తో కూడా నేను అప్లై చేసుకుంటున్నాను మొత్తం నీట్గా. సో ఆల్రెడీ మొత్తం ఫేస్ నీట్గా సెట్ అయిపోయింది. తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఐ షాడో కూడా అప్లై చేసేసాను. దానివి చాలా చిన్న కళ్ళు. సో తనకి కంపల్సరీ ఐలైనర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో కలర్ ఎసెన్స్ వాళ్ళది వాడుతున్నాను నేను. సో నీట్గా ఐలైనర్ కూడా అప్లై చేసేస్తున్నాను అనమాట. కొంచెం థిక్గానే తీసుకున్నాను, ఎందుకంటే తన చిన్న కళ్ళు, మన భరతనాట్యంకి ఐస్ బాగా ఎలివేట్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్స్ తెలియాలి కదా. సో నీట్గా నేను థిక్గా ఐలైనర్ అనేది అప్లై చేసేసాను. ఎంత మేకప్ చేసినా లాస్ట్లో ఏదో ఒకటి మర్చిపోతామండి. అందులో ఈ భరతనాట్యంకి పేరెంట్స్కి చాలా పేషెన్స్ కావాలి. ఈ మేకప్ కానీ, డ్రెస్సింగ్ కానీ, జ్యువెలరీ ఇవన్నీ పెట్టేసరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే పడుతుంది. సో నేను ఇక్కడ లూజ్ పౌడర్తో అంతా దాన్ని సెక్యూర్ చేసేసిన తర్వాత మేకప్ ఇక్కడ ఏం మిస్ చేశానంటే ఐబ్రో పెన్సిల్ యూస్ చేయలేదు, మర్చిపోయాను. సో తను డ్రెస్ వేసేసుకుంది. జ్యువెలరీ కూడా నేను అంతా సెట్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం చిక్స్ దగ్గర కూడా నేను పింక్ కలర్ లూజ్ పౌడర్తో సెట్ చేసేసుకున్నాను. సో చూసారా, హెడ్సెట్ పెట్టడం మర్చిపోయాను. ముందు హెడ్సెట్ పెట్టిన తర్వాత ఇయర్కి ఆ జ్యువెలరీ పెట్టాలి. సో హెడ్సెట్ని కూడా ఇక్కడ కట్టేశాను. చెప్పాను కదా, మన హెయిర్ స్టైల్ వల్ల ఈ బేబీ హెయిర్స్ అనేవి అన్ని బ్యాక్కి కవర్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ జ్యువెలరీ అంతా సెట్టింగ్ అయిపోయిన తర్వాత బింది పెట్టాను, అలాగే లిప్స్టిక్ కూడా యూస్ చేసేసాను. ప్రోగ్రామ్కి మేము ఆల్రెడీ లేట్ అయిపోయామండి. ఎప్పుడు లేట్గా స్టార్ట్ అవుతుంది కదా, ఈసారి కొద్దిగా లేట్గా వెళ్దాం అనుకున్నాను, కానీ ఈసారి ఆన్ టైం స్టార్ట్ అయింది. సో టీచర్ ఆల్రెడీ కాల్ చేస్తుంది. సో వీఆర్ ఇన్ హరీ అనమాట. ఏదో ఒకటి మర్చిపోతాం కదా, ఈసారి నో స్పిన్స్ మర్చిపోయాము. సో తను నో స్పిన్స్ పెట్టుకోలేదనమాట. భరతనాట్యంకి నో స్పిన్ ఉంటేనే మనకు ఆ క్లాసీ లుక్ వస్తుంది. సో దన్వి ఈజ్ రెడీ. మేము ప్రోగ్రామ్కి స్టార్ట్ అయిపోయాము. సో మాకు లొకేషన్ కూడా తెలియదు.
తెలీదు. గూగుల్ మ్యాప్‌లో సెట్ చేసుకొని లొకేషన్ వెతుక్కుంటూ బయలుదేరామనమాట. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ద ప్లేస్ అండి. సో, ఈ ప్లేస్ చాలా బావుంది. హిల్ స్టేషన్ లాగా ఉందండి. అంటే కొంచెం చాలా మంచి హైట్ ప్లేస్‌లో ఉంది. పైనుంచి చూస్తుంటే మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది. టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఓనం సెలబ్రేషన్స్ కదా! నాకు తెలిసి ఎక్కువ కేరళ వాళ్ళే ఉన్నట్టున్నారు. సో, పిల్లలందరూ చాలా మంచిగా పర్ఫార్మ్ చేశారండి. మా టీమ్ అంటే మా డాన్స్ మిస్ తరపు నుంచి కాకుండా వేరే వేరే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కొన్ని ప్రోగ్రామ్స్. ట్రెడిషనల్ కేరళ ఇది కూడా మనకు చూడటానికి ఇక్కడ దొరుకుతుందనమాట. సో, ఇక్కడ కోసం మీకు కొన్ని చూపిస్తున్నాను చూడండి. సో హియర్ ఈస్ ధన్వి స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి. चरित्र पवित्र सुमित्र सुमित्र सुमित्रपति भद्र विचित्र चरित्र पवित्र सुमित्र सुमित्र सुमित्रपति भावित लोक चराचर बालय बालयुगल करुणानिधे अगणित मुनिगण घोषण घोषित हरि हरि नाम सुदासयुते हरि हरि माधव सूदन जय गानक दुंदु विरित विलुलित ललाट लला नम नम भाव मनोहर केतन केतन हेतु विनोदकते नन विकसित हसन भक्त पर कलुष सुंदर रूप निधे हरि हरि माधव मधुसूदन जयान कदुंदु विभाग्यपति अलगनालित ललित विलुलित रूप निधे हरि हरि माधव मधुसूदन जयान कदुंदु विभाग्यपति ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ సీరియస్గా జరుగుతుంటే ఈ మేడం మాత్రం ఇక్కడ డిస్కషన్ పెట్టుకుంది. సో దేనికోసమో తెలియదు, స్టేజ్ పక్కన చాలా గొడవ చేస్తుంది. పాపం పర్ఫార్మెన్స్ టీచర్స్ చేస్తున్నారు కాబట్టి డిస్టర్బ్ అవ్వలేదు. అదే పిల్లలు అయి ఉంటే డిస్టర్బ్ అయి ఉండేవాళ్ళు అనమాట. చూడండి అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటే వీళ్ళందరూ ఇక్కడ ఏం గొడవ చేస్తున్నారు. సో నాకు తెలిసి ప్లేస్ కోసమే అనుకుంటా, తను అటు రావాలని ఇటు రావాలని వీళ్ళిద్దరు డిస్కషన్లో మునిగిపోయారు. సో మొత్తానికి ప్రోగ్రామ్ తనది అయిపోయిందనమాట. వేరే ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి.
పిల్లలందరూ భరతనాట్యం కాస్ట్యూమ్లో చాలా క్యూట్గా ఉన్నారు. బొమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్న బొమ్మలు అలానే ఉన్నారనమాట. నాకైతే పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చినాయి. టీచర్స్ మాత్రం చాలా బాగా చేశారండి. సో ఇక్కడ వేసేది వచ్చేసరికి టీచర్స్ అనమాట. సో లాస్ట్లో మంగళం అని అందరూ స్టూడెంట్స్ కలిపి ఒక ట్రిబ్యూట్ లాగా చేస్తారండి, ఒక థీమ్ తీసుకొని. సో ఇప్పుడు ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ ఈ డ్యాన్స్ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట, ఈ స్టూడెంట్స్ అందరూ. సో ఇక్కడ మనకి ఇక్కడ మంగళం జరుగుతుంది, అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అకాడమీ తరపు నుంచి. సో ఇది లాస్ట్ అనమాట. సో ఈ మంగళం తర్వాత దాని ప్రోగ్రామ్ అయిపోయినట్టే. సో మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోవచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా ఉందండి, కేరళ ట్రెడిషనల్ ఫుడ్. కానీ ఆఫ్టర్నూన్ 2:30కి చెప్తే మేము ఆల్మోస్ట్ 4కి వెళ్ళాము. సో ఫుడ్ ఇంకా ఉంది, కానీ మేము ఆల్రెడీ తినొచ్చేసాం అనమాట. ట్రెడిషనల్ కేరళ ఫుడ్ ఆఫర్ చేశారు. సో ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ మేము కొన్ని పిక్చర్స్ తీసేసుకున్నాము. ధన్వీతో పాటు వాళ్ళ కొలీగ్స్ కూడా ఉన్నారు కదా, తన ఫ్రెండ్స్. సో వాళ్ళందరితో కూడా మేము కొన్ని పిక్చర్స్ అనేవి తీసేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైము కొద్దిగా ఎర్లీగా రావాలి, ఎందుకంటే ఈ ఆశ్రమం చాలా బాగుందండి. అంటే చుట్టూ గ్రీనరీ కానీ టెంపుల్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ టెంపుల్లో మెయిన్ వచ్చేసరికి నారాయణ గురు అని చెప్పి ఒక గురువు గారు ఉన్నారండి. ఆయన కేరళకు సంబంధించిన గురువు. సో ఈ టెంపుల్ లేదంటే ఆశ్రమం ఏదైతే ఉందో ఇది కేరళ వాళ్ళ కోసమని కట్టించుకున్నారనమాట. సో ఈ నారాయణ గురువు గారు వచ్చేసరికి తను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద వర్క్ చేశారనమాట. సో 1 caste 1 religion 1 God for humanity అని చెప్పి ఆయన ప్రీచింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో చాలా ఫేమస్ ఆయన కేరళలో. మనకి రమణ మహర్షి ఉన్నారు కదా, సేమ్ అలాగే అనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ మాత్రం. కొన్ని కేరళ ట్రెడిషనల్ డాన్సెస్ కూడా వేశారు, వాళ్ళ డ్రెస్సింగ్స్లో అంతా చాలా బాగుంది. గోవాలో మన ఆంధ్ర వాళ్ళతో పాటు కేరళ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే నేను చూసాను ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ అలాగే ఈ నారాయణ గురు టెంపుల్ కానీ ఇక్కడికి వాళ్ళు అసోసియేట్ అయినప్పుడు చూస్తాం కదా. సో చాలా కేరళర్స్ ఇక్కడ ఉన్నారనమాట. తర్వాత ప్రోగ్రామ్ అంతా బాగా అయిపోయింది. సో సెల్ఫీ టైం విత్ ద ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అండి. సో ఇక్కడ చాలామంది మోస్ట్లీ నేను చూసింది కేరళ అటైర్లో అనమాట, అంటే ఆ వైట్ కలర్ ఆ అటైర్లోనే. సో బయట పార్కింగ్ కూడా కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోయాము. సో ఓవరాల్ ఇట్ వాజ్ ఎ నైస్ డే అండి. నైస్గా టైం స్పెండ్ చేసాము, మంచి ప్రోగ్రామ్స్ చూసామన్నమాట. ధన్వికి మెమెంటో కూడా దొరికింది పార్టిసిపేషన్కి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బై బాయ్.